అతడే ఒక సంచలనం, తానే ఓ కాంట్రవర్సీ. అలాంటి లీడర్ మరోసారి అగ్రరాజ్యానికి అధ్యక్షుడైతే పరిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు ఇండియన్స్ లో గుబులు పుట్టిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలీదు. అతని రూటే సపరేట్. తాను చెప్పిందే రాజ్యాంగం, తన మాటే శాసనం అన్నట్లుగా ఉంటుంది అతని ప్రవర్తన. దానికి రిపబ్లిక్ పార్టీ సిద్ధాంతాలు కూడా తోడవుతున్నాయి. ఇదే ఇప్పుడు భారత్తో పాటు ఇండియన్ అమెరికన్లలో టెన్షన్ పుట్టిస్తోంది. ట్రంప్ అధ్యక్షుడైతే భారత్కు లాభమా నష్టమా? ట్రంప్ పవర్లోకి వస్తే భారత్కు టారిఫ్ల మోత తప్పదా? ఇమిగ్రేషన్ రూల్స్ మార్చే అవకాశం ఉందా? మోదీ మిత్రువు భారత్కు శత్రువు కాబోతున్నారా? ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే భారత్కు కష్టకాలమేనా? ట్రంప్ విధానాలు మనకు ఇబ్బందిగా మారనున్నాయా? రెండోసారి ప్రెసిడెంట్ అయితే ఆయన తీరు మారనుందా? అగ్రరాజ్యం ఎన్నికలు భారత్లో ఆసక్తి రేపుతున్నాయి. ట్రంప్ గెలిస్తే మనకు లాభమా నష్టమా అన్న చర్చ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య మంచి స్నేహబంధాలు ఉన్నాయి. అమెరికాలోని మోదీ అభిమానులు ట్రంప్కు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ భారత్ విషయంలో ట్రంప్ వైఖరే మారుతూ వస్తోంది. నేషన్ ఫస్ట్ అనే రూల్ ఫాలో అయ్యే ట్రంప్ ప్రతిదీ అమెరికాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే గతంలో అతను ఫాలో అయిన విధానాలు, ఇప్పుడు ప్రకటిస్తున్న విధానాలు ఏవి మనకు అనుకూలంగా లేవు. ట్రంప్ కంటే కమలా హ్యారిస్ గెలిస్తేనే భారత్కు ఎక్కువ మేలు జరుగుతుందన్న చర్చ ఉంది. ఆమె భారత మూలాలున్న వ్యక్తి కావడంతో పాటు హ్యారిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ పార్టీ విధానాలు భారత్కు అనుకూలంగా ఉన్నాయి. ట్రంప్ సిగ్నేచర్ పాలసీల్లో అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపై 10% సుంకం విధించడం ఒకటి. దాంతో భారత్ నుంచి ఎగుమతులను కట్టడి చేసి అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించాలని చూస్తున్నారు. అయితే అమెరికాకు $120 బిలియన్ విలువైన వస్తు సేవలను ఎగుమతి చేస్తుంది భారత్. అగ్రరాజ్యం దిగుమతి సుంకం విధింపు ఆలోచన భారత్కు ఆందోళన కలిగించే అంశం. అది భారత్ యుఎస్ వాణిజ్యానికి బ్రేక్ వేసే అవకాశం ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తే భారత్పై ప్రతీకార పన్ను విధిస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు ట్రంప్. హార్లే డేవిడ్సన్ లాంటి అమెరికా ఉత్పత్తులపై భారత్ పెద్ద మొత్తంలో టారిఫ్లు విధిస్తుందని ప్రచార సభల్లో వివరిస్తూ వస్తున్నారు. భారత్లో 100%, 150%, 200% పన్నులు ఉన్నాయని, అలా అయితే అమెరికా కంపెనీలు భారత్తో ఎలా వ్యాపారం చేయగలవంటూ ప్రస్తావిస్తున్నారు. అమెరికా ఉత్పత్తులకు భారత్ 200% పన్నులు వసూలు చేస్తుంటే అమెరికా భారత్ ఉత్పత్తులకు ఎలాంటి సుంకం విధించకూడదంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. దిగుమతి సుంకం పెంచడమే కాదు, ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే భారతీయులకు కష్టాలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆ దేశానికి వలస వెళ్లే ఇండియన్ అమెరికన్స్ పై ఆంక్షలు మరింత కఠినతరం కావచ్చు. ఇమిగ్రేషన్ రూల్స్ మార్చడంతో పాటు H-1B వీసా గైడ్ లైన్స్ చేంజ్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే మాస్టర్స్ చేసేందుకు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లినా భవిష్యత్తులో యుఎస్ కు వెళ్లబోతున్న ఇండియన్స్ కు ఇబ్బందులు తప్పవంటున్నారు ఎక్స్పర్ట్స్. ట్రంప్ గెలిస్తే మన ఆర్థిక విధానాలను సడలించాలని ఒత్తిడి చేసే అవకాశం ఉంది. గతంలో కొన్ని వస్తువులను ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా అమెరికాకు ఎగుమతి చేసే అవకాశం ఉండేది. అయితే 2019లో ట్రంప్ ఈ జాబితా నుంచి భారత్ను తొలగించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వస్తే ఇక అంతర్జాతీయ పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఆసియాలోని అమెరికా మిత్ర దేశాలకు ట్రంప్ సహకరించే అవకాశం లేదు. సేమ్ టైం భారత్ రష్యా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ అధ్యక్షుడైతే వచ్చే నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఉగ్రవాదంపై పోరులో ట్రంప్ భారత్తో కలిసి వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ చైనాకు బద్ద వ్యతిరేకి. చైనా, పాక్ విషయంలో ఆయన చాలా కఠినంగా ఉన్నారు. ట్రంప్ గతంలో అధికారంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్కే జరిగింది. చైనాతో ట్రంప్ తెగదెంపులు చేసుకోవడం వల్లే పుల్వామా, గాల్వన్ ఘటనల్లో యుఎస్ భారత్కు మద్దతుగా నిలిచింది.
అయితే రెండోసారి అధికారం చేపడితే ట్రంప్ తీరు ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేం. భారత్ అమెరికా దేశాల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలే ఉన్నాయి. భారత్ సామర్థ్యం పెరిగితేనే చైనాను కంట్రోల్ చేయొచ్చు అన్నది అగ్రరాజ్యం అంచనా. ఇప్పటికే రక్షణ రంగంలో సహకారంతో పాటు అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర పెట్టుబడులు పెడుతూ ఉండడం భారత్పై అమెరికా విశ్వాసానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. యుఎస్ ప్రెసిడెంట్ పోల్స్ ని కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది భారత్. అమెరికాతో మన సంబంధాలను పటిష్టం కావటానికి, అగ్రరాజ్యం పాలిటిక్స్ లో మనోళ్ల పాత్ర పెరగడానికి ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. డెమోక్రటిక్ పార్టీ నుంచి భారత మూలాలున్న కమలా హ్యారిస్ అధ్యక్ష రేసులో నిలుస్తున్నారు. ఇక రిపబ్లిక్ల తరపున తెలుగమ్మాయి భర్త జేడీ వాన్స్ బరిలో ఉంటారు. ఈ రెండు పార్టీల్లో ఎవరు పవర్లోకి వచ్చినా యుఎస్ ప్రభుత్వంలో భారత మూలాలున్న వ్యక్తులు కీ రోల్ ప్లే చేయటం పక్కా. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు ఇండియన్స్. అయితే ట్రంప్ గెలిస్తే భారత్కు మేలని కొందరు, డెమోక్రాట్లు పవర్లోకి వస్తేనే బెటర్ అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇంతకు మనకు యుఎస్ ఎన్నికలకు సంబంధం ఏంటి? అక్కడ ఎవరు అధికారంలో ఉంటే మనకు మేలు? డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీకి సత్సంబంధాలు. ట్రంప్ విధానాలతో ఇండియన్స్ లో గుబులు. డెమోక్రాట్లు రిపబ్లికన్లలో భారత్ కు అండగా నిలిచేదెవరు? అసలే అగ్రరాజ్యం. ఆ దేశంలో ఎన్నికలు అంటే అందరి చూపు అటువైపే. భారత్ అయితే మరింత ఆసక్తిగా అమెరికా ఎన్నికలను గమనిస్తోంది. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఆ దేశంలో జరుగుతోన్న ఎన్నికల సమరం భారత్లో ఉత్కంఠ రేపుతోంది. డెమోక్రాట్లు రిపబ్లికన్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోన్న యుఎస్ అధ్యక్ష రేసు భారత్నే కాదు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికాలో ఇండియన్స్ ఎక్కువగానే ఉంటారు. అక్కడ సెటిల్ అయిన వారు చాలా మందే ఉన్నారు. ఉపాధి, ఉద్యోగ రంగాల్లోనే కాదు అగ్రరాజ్యంలో ఇండియన్ అమెరికన్స్ ఉన్నత పదవుల్లో ఉన్నారు. అయితే అమెరికా రాజకీయాల్లో కూడా మనోళ్లు రాణిస్తున్నారు. ఇప్పటికే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న కమలా హ్యారిస్ తమిళనాడు మూలాలున్న వ్యక్తి. జో బైడెన్ తప్పుకోవడంతో ఆమె అధ్యక్ష బరిలో నిలుస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున తెలుగమ్మాయి ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయడం ఖాయమైంది. అక్కడ ఏ పార్టీ గెలిచినా మనోళ్ల ప్రాతినిధ్యం అయితే ఉంటుంది. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మళ్లీ పగ్గాలు చేపడితే మాత్రం రెండు అంశాల్లో భారత్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 10% దిగుమతి సుంకం విధింపుతో పాటు ఇమిగ్రేషన్ రూల్స్ స్ట్రిక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే భారత్ కు ఇవి రెండూ కీలకం. మనం ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్పోర్ట్ డ్యూటీ లేకుండా అమెరికాకు ఎగుమతులు చేస్తున్నాం. ట్రంప్ వస్తే 10% సుంకం విధించడం పక్కా. అదే జరిగితే మన ఎక్స్పోర్ట్స్ మీద ఎఫెక్ట్ పడనుంది. ఇక ఇమిగ్రేషన్ రూల్స్ మారితే పరిస్థితి మన దగ్గర నుంచి అమెరికాకు వెళ్లే వాళ్లకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇక డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హ్యారిస్ అధ్యక్ష బరిలో నిలుస్తున్నారు. ఆమె తల్లి తమిళనాడు మూలాలున్న వ్యక్తి. ఆమె తండ్రి మాత్రం జమైకాకు చెందినవారు. ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు నాయకులు తమ తమ దేశాలలో రాజకీయ ర్యాలీలలో ఒకరికొకరు ఆతిథ్యమిచ్చుకున్నారు. 2019 సెప్టెంబర్లో ఇండియన్ అమెరికన్లతో హౌడీ మోదీ ఈవెంట్ ను నిర్వహించారు ట్రంప్. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. లక్షలాది మంది ఇండియన్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. 2020లో నమస్తే ట్రంప్ అనే కార్యక్రమం కోసం మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో పర్యటించారు ట్రంప్. అహ్మదాబాద్ లో దాదాపు 1,00,000 మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ తో మోదీ దోస్తీ బానే ఉన్నా ట్రంప్ విధానాలే మనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అమెరికాలో లోకల్ సెంటిమెంట్ ను రాచేసి అధికారంలోకి రావాలనుకుంటున్న ట్రంప్ వ్యక్తిగత దోస్తీ కంటే అమెరికా ప్రయోజనాలే ముఖ్యంగా అడుగులు వేస్తున్నారు.
అందుకే గతంలో ఉన్న రూల్స్ అన్నీ మార్చేస్తాను అని, సుంకాల విధింపు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రచారంలో ట్రంప్ చేస్తున్న కామెంట్స్ వల్లే అతను వస్తే మనకు కాస్త కష్టమే అన్న ప్రచారం జరుగుతోంది.